అదేదో మధుబాబు డిటెక్టివ్లో అనుకుంటా కుంఫులో పర్చుల్ రిబ్బన్ అనే ఒక పదం విన్నా. అంటే ఒక మనిషిని దెబ్బతీయడానికి చుట్టూతా కూడా ఒక కుంఫు స్టాన్స్లో ఇక బయటికి వెళ్ళలేని విధంగా ప్రాణాంతకమైనటువంటి వలలాగా అల్లటం అన్నటువంటిది. అది ఇప్పుడు ప్రస్తుతం జగన్ చుట్టూ అల్లారు చంద్రబాబు. ఒకవైపున వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని తన మీదకి పంపించగలిగారు. అటు సునీత, ఇటు షర్మిల. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ వెపన్ని వాడారు. మరొక వైపున భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఆటం బాంబుని ఇప్పుడు జగన్ మీదకి తీసుకొచ్చారు. అలాగే ఒక హైడ్రోజన్ బాంబు లాంటి తెలుగుదేశం పార్టీ అటాక్. ఇన్ని రకాలుగా చుట్టూ ముట్టారు. ఓ పక్కన సూపర్ 6 హామీలు, రెండో పక్కన ఇవి. అన్ని వైపుల నుండి జగన్ని కోలుకోలేని దెబ్బతీయడానికి చుట్టూ వల అల్లారు. ఈ వల అన్నటువంటిది జగన్ ఛేదించగలుగుతారా? జగన్కి 2019లో ఒక రకమైన అదృష్టం ఏంటంటే 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు అన్నటువంటి అతని పట్ల సానుభూతి. అంతకుముందు అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు అన్నటువంటి సానుభూతి 2014లో. దానికి తోడు చంద్రబాబుకు సంబంధించి అమరావతిలోనే అన్నీ పెడుతున్నాడు, ఇక మా ప్రాంతాలకి ఏముంది లైఫ్ అని ఫీల్ అయినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆవేదన అన్నీ కలగలిపి, దానికి తోడు పాదయాత్ర అన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఇవన్నీ కలిస్తే ఆనాడు జగన్ని అధికారంలోకి తెచ్చినాయి. ఇవాళ జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల్ని ఏకం చేయడం ద్వారా జగన్ని దెబ్బ కొట్టడానికి వేసినటువంటి ఎత్తుగడ చంద్రబాబుది. మరి అన్ని వైపుల నుండి అష్టదిగ్బంధనం చేసినటువంటి నేపథ్యంలో జగన్ తట్టుకోగలడా, నిలబడగలడా, గెలవగలడా, లేకపోతే దారుణమైనటువంటి దెబ్బతింటాడా? ఇది రేపు ఎన్నికల తర్వాత ప్రజలు తెలుస్తారు.